రాజకీయము వేరు, వ్యవస్థ వేరు, నిర్వహణ వేరు. ఒక రాజకీయ పార్టీగా ప్రధానమంత్రి 1,00,000 కోట్లు తిన్నాడు, లేకపోతే కనుక ఇంకొకళ్ళు 100 కోట్లు తిన్నారు, ఇట్లాంటి మాట్లాడచ్చు ఓ పార్టీగా. ప్రభుత్వంలో కూర్చుని ఆ మాట అనడానికి కుదరదు. ఎందుకు? చర్య తీసుకునే స్థానంలో నువ్వున్నావు. ఓ పోలీసు ఆరోపణ చేయకూడదు, నిరూపణ చేయాలి, అంతే కదా. ఓ పోలీసు వాళ్ళ దగ్గర ఒక 10 లక్షలు పోయినాయి అని ఆరోపణ వచ్చింది అనకూడదు. పోలీసు 10 లక్షల రూపాయలు పోయినాయి అన్నటువంటి ఫిర్యాదు మీద దర్యాప్తు చేస్తున్నాం అనాలి. ఇది సిస్టమ్. ఇక్కడ జీవిరెడ్డి విషయంలో జరిగినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, తనకి ఈ వ్యవహారాలు తెలియదు, అడ్మినిస్ట్రేషన్ తెలియదు, నెంబర్ 1. నెంబర్ 2, ప్రభుత్వంలో లక్ష్యాల గురించి తెలియాలి, దాని తెర వెనకాల ఉన్న ఉద్దేశాలు తెలియాలి. నామినేటెడ్ పదవి అంటే అదేదో ఆకాశంలోంచి ఊడిపడే పదవి కాదు, తుమ్మితే ఊడే ముక్కు, నెంబర్ 1. రెండవది, అది కేవలం రాజకీయ నిరుద్యోగుల ఆశ్రయం, అంతవరకే నామినేటెడ్ పదవి అంటే. అంతేగాని దాని మీద పెత్తనం మనం చలాయిస్తామంటే కుదరదు. రెండవది, ఈయనకు ఒక చక్కటి ఛాయిస్ ఇచ్చారు, ఫైబర్ నెట్ అనేటువంటిది. ఆయన ఉద్దేశం మంచిదే.